ఇంట్లో గొడవపడి కోపంతో బయటకు వచ్చేసారు కదా. అవునమ్మా, కానీ కోపంతో కాదు, బాగా ఆలోచించే వచ్చేశాను. అవని దగ్గర చోటు ఉంటుందనుకొని వచ్చాను. మనసు అంగీకరించక వెళ్ళిపోతున్నాను. ఉందామని వచ్చిన వారు మరెందుకు వెళ్ళిపోతున్నారు? అవని మనసులో చోటు దొరికేంత వరకు ఇక్కడ నేను ఉండలేను. అమ్మ ఏమీ అనదు, మీరుండొచ్చు. రండి సార్, రండి. ఓ అతిథిలా ఎన్ని రోజులైనా ఉండనిస్తుంది. భర్తలా చోటు కావాలి. అమ్మతో నేను మాట్లాడతాను కదా, మీరు రండి సార్. ఏంటలా చూస్తున్నారు? ఓ 4 రోజులు గడిచిన తర్వాత మీరు కోరుకునే స్థానం మీకు దొరుకుతుంది. రండి సార్. నీ మాట విని రావాలంటే నువ్వొక పని చేయాలి. ఏంటది? ముందు నువ్వు నాకు తండ్రి స్థానం ఇవ్వాలి. మీరు నా తండ్రి కదా. కాదని మీరన్నారు, కానీ మేమెప్పుడైనా అన్నామా చెప్పండి? అయితే నువ్వు నాన్న అని పిలిచిన తర్వాతే ఇంట్లో అడుగు పెడతాను. మీరు అనుమతిస్తే ఒక్కసారేంటి, రోజుకి 100 సార్లు పిలుస్తాను నాన్న. నీ దగ్గర పిలవకపోయినా రోజులో ఎన్నోసార్లు అమ్మ దగ్గర నాన్న నాన్న అని అంటుంటాను నాన్న. ఇలా పిలిపించుకోవాలనే ఆశ నీకు లేకపోయినా పిలవాలనే ఆశ నాకెప్పుడూ ఉంటుంది నాన్న. నిద్రలో కూడా నాన్న నాన్న అని నేను ప్రతిరోజు కలవరిస్తుంటానంట. అమ్మ తాతయ్య చెప్తూ ఉంటారు. నాన్నవి కాదు అన్నావు కదా నాన్న. నాన్న అన్న పిలుపు కోసం నువ్వు తప్పించిపోయే రోజు తొందరలోనే వస్తుంది నాన్న. రోజు మేమంతా కలిసి మూర్ఖంగా ప్రవర్తించి మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి గంటేసినప్పుడు నాన్న అన్న పిలుపు కోసం తప్పించిపోతావని నువ్వన్నావు. అదే నిజమైంది. నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను. నాన్న ఎప్పుడూ ఓడిపోడు, పిల్లలను గెలిపిస్తుంటాడు. ఏ పిల్లలకైనా నాన్నే దైవం, నాన్నే హీరో. ఇంతకాలం నిన్ను దూరం పెట్టినందుకు, నా మాటలతో మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించమ్మా. అంత పెద్ద మాట అనకండి నాన్న. ఇంట్లోకి వెళ్దాం రండి. అమ్మతో నేను మాట్లాడతాను కదా. వద్దమ్మా. పర్లేదు నాన్న, రండి.